హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచిగా ముగ్గులు ఎలా చూపిస్తానండి. ముగ్గులు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇటువంటి బాక్సెస్ ఉంటే కనుక ఈజీగా ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. 2 గీతలు కానీ 3 గీతలు 4 5 6 ఎన్ని గీతలతో బార్డర్స్ కానీ ముగ్గులు కానీ మీకు వేయడం వస్తే ఈజీగా ఇటువంటి బాక్స్ ఉంటే సరిపోతుందండి. దీంతో ఈజీగా ఎలాగైనా చూపిస్తాను మీకు చూడండి. నేనైతే ఒకటి డేట్స్ బాక్స్ తీసుకున్నాను, అంటే ఖర్జూరం బాక్స్. ఇంకోటైతే ప్లాస్టిక్ చిన్న బాక్స్ తీసుకున్నాను. డేట్స్ దానికైతే మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఇలా స్టవ్ వెలిగించుకుని దీని మీద ఒక మేకు కానీ దబ్బలం కానీ ఊస ఏదైనా సరే కొద్దిగా లావుగా ఉండేదైతే కనుక మనం తీసుకుని హోల్స్ అయితే పెట్టుకోవాలి. నాకైతే నేను 5 గీతలు అయితే ముగ్గు రావాలని అయితే 5 హోల్స్ అయితే పెడుతున్నాను. మీకు 6 7 రావాలంటే ఎన్ని గీతలు కావాలంటే అన్ని హోల్స్ అయితే పెట్టుకోవచ్చండి. లేదు అంటే 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 మన ఇష్టాన్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా లావుగా గీత పోత రావాలంటే కొద్దిగా పెద్ద హోల్స్ అయితే పెట్టుకోవాలి. నాకైతే ఈ హోల్స్ అయితే సరిపోతుందని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. మనది వేడి చేసి ఇలా పెట్టేస్తే ఈజీగా హోల్స్ అయితే పడిపోతుంది. ఇది పెద్ద కష్టమేమీ కాదు. పాడేసే వేస్ట్ బాక్స్తో మంచి మంచి ముగ్గులు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఈ ముగ్గుకైతే మాత్రం మనం ముగ్గులో కొద్దిగా బియ్యపిండి అయితే కలుపుకొని ముగ్గు అయితే జల్లెడ పట్టుకోవాలని రాళ్ళలాగా అది ఉండలాగా అయితే ఉండకూడదు. అలా ఉంటే పోత అయితే సరిగ్గా పడుతుంది అనమాట. నేను దీంట్లో అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. ఒకే బాక్స్కి మనం ఎన్ని హోల్స్ పెట్టుకున్నా మనకి డిజైన్ బట్టి మాకు 2 హోల్స్ కావాలంటే మిగిలిన 3 హోల్స్కి కూడా మనం పొట్టు పెట్టుకుంటాం కదా స్టిక్కర్స్ అయితే అంటించుకుని హోల్స్ అయితే మూసేసుకోవాలి. ఫస్ట్లో అయితే పోత ఇలా పోసి మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, బాగా పడుతుందా లేదా, హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. హోల్ కనుక చిన్నది అనిపిస్తే కొంచెం పెద్ద అయితే పెట్టుకోవాలి. ఇలా సరిపోతుందంటే కనుక ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చినట్టు మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. చేతికి ముగ్గు అంటుకోకుండా ఈజీగా నిమిషాల్లో అయితే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకోవచ్చు. నాకు ఇలా పెద్ద పెద్ద ముగ్గులు ఈ గీతలతో అయితే రావండి. చుక్కలతో డిజైన్ వేయడం అయితే బాగా వచ్చు అనమాట. ఇక్కడైతే కలవపు వేస్తున్నాను. చాలా ఈజీగా అయితే వేసేది అనమాట. ఇన్ని గీతలు మనం గీయాలంటే చాలా కష్టం కదా. చాలామంది 4 వేళ్ళలోంచి 4 పోతలు పోసి ముగ్గులు అయితే పెడుతూ ఉంటారు. అది అందరికైతే రాదు. 2 పోతలు కూడా పోస్తూ ఉంటారు. చాలామందికి అయితే రాదు కదా. ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా ఒక బాక్స్కి హోల్స్ పెట్టినట్టు ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా హోల్స్ పెట్టుకున్న దానికి ఎక్కువగా బార్డర్స్ వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటుందండి. ఎంత మంచి ముగ్గు పెట్టినా చుట్టూ బార్డర్ వేస్తేనే కదా ఆ ముగ్గుకి అందం. మనం చక్కగా బార్డర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద మట్టిళ్ళు అయ్యి ఉంటే పూర్వకాలం అలుక్కుని ముగ్గులు పెట్టుకుంటులోకి చాలా టైం అయితే పట్టేసేది. వాళ్ళకి వాళ్ళ దగ్గర ముగ్గొట్టాలని ఉంటాయండి. ఆ ముగ్గొట్టాలతో అయితే మాత్రం పెట్టేసేవారు అనమాట. అప్పుడు వాళ్ళకి చాలా బాగా వస్తాయి ముగ్గొట్టాలతో పెట్టే ముగ్గులు. మా జనరేషన్కి అయితే అంత బాగా రావు, ఎందుకంటే మేము చేతులతో పెట్టేవాళ్ళం. ఆ మట్లు అలుకులు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు పిల్లలకైతే ఈ ముగ్గు వేయడం కూడా రాదు. దానికోసమే ఈ బాక్స్ అయితే చూపిస్తున్నాను నేను. దీని వైట్ కలర్ ముగ్గే కాకుండా మంచి మంచి కలర్స్ కూడా వేసుకుని అయితే ఎలా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక ముగ్గు వేస్తే ఈ మధ్య గ్యాపుల్లో మనం కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎంత పెద్ద ముగ్గు అయినా సరే వేసేసుకోవచ్చు. ఇలాగా మనకు డిజైన్ వస్తే సరిపోతుంది. నేనైతే ఇదైతే చూపిస్తున్నాను. మీకు వచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. చాలామంది ధనుర్మాసం ముగ్గులు పెడుతూ ఉంటారు. అలాగే మనం భోగి సంక్రాంతి అయిన తర్వాత కనుమ పండుగలో రథం ముగ్గులు వేస్తూ ఉంటారు కదా. కానీ సంక్రాంతికి కంపల్సరిగా పెద్ద పెద్ద ముగ్గులు ఈ చివరి నుంచి ఆ చివరికి అందరూ పెడుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గులు ఈజీగా ఎలా వేసి చూపిస్తాను. ఇంకోటి మనకు ఆల్రెడీ ఒక ఛానల్ అయితే ఉందండి. ఆ ఛానల్లో మీరు అచ్చులు వేస్తూ ఉంటారు కదా. అచ్చులు మనం కొనుక్కోకుండా ఇంట్లోనే అచ్చులు ఎలా తయారు చేసుకుని ముగ్గులు వేయాలనేది ఒక మంచి వీడియో అయితే చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి. మీకు ఆ లింక్ అయితే కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే కంపల్సరీగా ఈరోజు చూసండి, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ అయితే ముగ్గులు పెట్టేసుకోవాలి కదా. రేపైతే భోగి, ఎల్లుండి అయితే సంక్రాంతి కదా. కనుమ 3వ రోజు చక్కగా ముగ్గులు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తారు అలా గీసేసుకోవడం. నాకు ఈ గీతల ముగ్గులు సరిగ్గా రావు కాబట్టి కొద్దిగా వంకరగా పెడుతున్నాను. మీకు స్ట్రైట్గా చక్కగా పెడతాం వస్తే కనుక ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. నాకు బార్డర్లు అయితే బాగా నచ్చిందండి. బార్డర్స్ అయితే మాత్రం చక్కగా ఉంది. నడుము నొప్పి లేకుండా పెట్టేసుకోవచ్చు. ఎన్ని ముగ్గులు పెట్టినా బార్డర్ పెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నీట్గా పోత పోసుకుంటే ఎంత చక్కగా పడుతుందంటే అండి, చేతితో కూడా మనం ఇంత నైస్గా అయితే పోత పొయ్యలేమేమో. ఒక గీతకి ఇస్తాము, కానీ 4 గీతలతో ముగ్గు పెట్టండి ఇంటి ముందు చాలా కళగా ఉంటుంది. చూసారు ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో 2-3 వీడియోస్ అయితే ముగ్గులకు సంబంధించి పెట్టాను, సంక్రాంతి ముగ్గులకి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఒకసారి మీరు చూసి చెక్ చేసి నచ్చగానే తప్పకుండా అలా ముగ్గులు అయితే వేసుకోండి. అటువంటి అచ్చులు అయితే ఇంట్లోనే ఈజీగా నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. మనం డబ్బు పెట్టుకోనక్కర్లేకుండా మనకు నచ్చిన డిజైన్లు అయితే వేసుకోవచ్చు.
చూసారా బార్డరు మనం స్పీడ్గా చెయ్యి లాగితే కనుక పెద్దగా వస్తుందండి, దగ్గర దగ్గర కంటే చిన్నగా వస్తుంది. లేదంటే చూసారా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్, అసలు ఇలా ఈ ప్యాటర్న్లో మనం ముగ్గు చేత్తో వేయలేం కదా. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఈ సంవత్సరం సంక్రాంతికి అయితే మాత్రం ఈ బార్డర్తోనే ముగ్గులు అయితే అందరూ వేసుకునే చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇవి 2 గీతలు 3 గీతలు కూడా గీసుకుని అయితే వేసుకోవచ్చు మనం. ఇది కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి, మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఈరోజే చేసేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈవినింగ్ అయితే చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది. ఎంత సన్నగా నేను చేత్తో కూడా ఇంత నైస్గా అయితే నేను పోత పోయలేను, కాబట్టి ఇది రెడీ చేసుకున్నాను. చక్కగా ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గులకి చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే రెడీ చేస్తానండి. వాటిలన్నిటితో చక్కని రంగవల్లు అయితే తయారు చేసేయాలి. అలాగే మన ఫస్ట్ ఛానల్లోని కలర్స్ లేకుండా ఇంట్లోనే ముగ్గుల్లో కలిపే కలర్స్ ఎలా తయారు చేయాలని వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మనకు రేషన్ బియ్యం ఇంట్లో ఉంటే చాలు మంచి మంచి కలర్స్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు, నాకైతే ఇవన్నీ చూసుకుంటే మీకు వేసి చూపించడం కోసం అరుగు మొత్తం వేసి చూపిస్తున్నాను. ఈవినింగ్ అయితే కనుక మొత్తం నీట్గా కడిగేసి మంచి మంచి ముగ్గులు అయితే మళ్ళీ దీంతోనే వేసేస్తాను. మీకు ఈ బార్డర్స్ అన్నీ చూపించడానికి ఇన్ని రకాలుగా వేసుకోవచ్చని తెలియని వాళ్ళ కోసం చెప్పడానికి అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ ఇది మాకు తెలుసు, మేము ఎలా వేసుకుంటాం, ఎలా వచ్చానో అయితే నో ప్రాబ్లం. ఆల్రెడీ మీకు కనుక ఈ టిప్ తెలిసి మీరు కూడా ఎలా వేస్తుంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. లేదంటే మీరు ఏ విధంగా సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటారు అన్నది కూడా నాకు చెప్పండి. చాలామంది ఇటువంటి 2-3 బాక్సులు అయితే చేసుకుంటారు. 2-3 అక్కర్లేదు, ఒక బాక్స్ చేసుకుంటే ఎన్ని గీతల ముగ్గు అయినా వేసుకోవచ్చు. 5-6 హోల్స్ పెట్టుకున్నామంటే ఒక హోల్ అవసరం లేదు, 4 గీతలు తాలంటే స్టిక్కర్లతో 2 హోల్స్ మూసేసుకోవడం. మన ఫేస్కి పెట్టుకుంటాం కదా స్టిక్కర్లు, ఆ స్టిక్కర్స్ తోటి 2 కావాలంటే 2, 1 కావాలంటే 1 ఉంచుకునేది హోల్ అయితే మూసేసి చక్కగా పెట్టుకోవచ్చు. లేదు 4 గీతలు కావాలంటే మళ్ళీ స్టిక్కర్ తీసి పక్కన అంటించుకుని ముగ్గు పెట్టాక మళ్ళీ స్టిక్కర్ అతికించేసుకోవచ్చు అనమాట. నాకు ఈ జిగ్ జాగ్ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చింది. నేను పెట్టిన ఈ ముగ్గులన్నింటిలో కూడా మీకు ఏ ముగ్గు అయితే బాగా నచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు త్వరగా చేశారనుకో ఈవినింగ్ మీకు ఏది నచ్చిందో ఆ బార్డర్ నేను అయితే బయట అయితే వేస్తానమాట. మీరు కూడా ఇవన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను మీకు కూడాను. ఈ మధ్యన ఛానల్ వీడియోస్ పెట్టడం చాలా తగ్గిపోయింది, ఎందుకంటే అస్సలు టైం ఉండలేదు. 2 ఛానల్ కదా అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. 2 ఛానల్ ప్రతిరోజు వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఈ ఛానల్లో మాత్రం ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అయితే వస్తుంది, తప్పకుండా మీరు చూడండి. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే కనుక, మీకు వీడియో నచ్చి లైక్ చేస్తే కనుక నాకు ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయితే అవుతుందండి. మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉందండి. తప్పకుండా మీరు లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో కన్నా దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఉన్న నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. అన్నీ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అయితే ఫస్ట్లోనే చెప్పాలి. కానీ మనకు ముగ్గులు పెట్టిన పండగ రాదు కాబట్టి ముగ్గులు అన్నీ పెట్టిన తర్వాత చెప్దామని అయితే అనుకుంటున్నాను. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో తొలతోగాలని ఈ పండగ వేళ మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.